హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గసగసాలు ఉక్కురి ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా చిన్న బౌల్లోకి ఒక 2 స్పూన్లు గసగసాలు తీసుకుని నానబెట్టుకోవాలి. ఒక పావు గంట అయినా నానబెట్టుకోవాలి వాటర్ వేసి. ఇవి నానేలోపు మనం ఒక 2 ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసుకుందాము. ఉల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. బాలింతలకి ఉల్లిపాయ పెట్టరు కాబట్టి ఈ ఉల్లిపాయలు స్కిప్ చేసేయచ్చు. ఈ ఉల్లిపాయల ప్లేస్లో ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది. ఒక బాండీ తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకుందాము. ఈ ఉల్లిపాయలు వేయించుకుందాము. ఇందులోకి గాను నూనె అయితే సూపర్ ఉంటుందండి. గాను నూనె లేదు కాబట్టి నేను ఫ్రీడమ్ వేసాను. ఇవి వేగేలోపు మనం కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకుని వాటిని పొట్టోలు చేసుకుని పక్కన పెట్టుకుందాము. పెద్ద సైజు వెల్లుల్లిపాయలు ఉంటే బాగుంటాయి. మాకు పెద్దవి లేవు, అందుకే చిన్నగా ఉన్నాయి వెల్లుల్లి రేకులు. ఇవన్నీ ఒలిచేసి పక్కన పెట్టుకుందాము. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. వీటిని చల్లార్చుకుని మిక్సీ చేద్దాము. ఈ ఉల్లిపాయలు చల్లారేలోపు ఏం చేద్దామంటే మిక్సింగ్ బౌల్లోకి మనం నానబెట్టుకున్న గసగసాలు ఉంటాయి కదా, అవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి నానబెడితేనే మెత్తగా గ్రైండ్ అవుతుంది, అందుకే నేను ఒక పావు గంట అయినా నానబెట్టాను. మెత్తగా పేస్ట్ చేసేసి ఒక గిన్నెలోకి తీసుకుందామండి. అదే మిక్సింగ్ జార్లో మనం వేపు పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకుని మిక్సీ చేసేద్దాము. అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఈ ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రేకలను ఇందులో వేసుకుని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేపుకుందాము ఈ వెల్లుల్లి రెబ్బల్ని. ఇందులో వెల్లుల్లిపాయలు చాలా బాగుంటాయి. ఈ కూరలో వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసుకుంటే ఇంకా బాగుంటుంది. 4 పచ్చిమిరకాయలు వేసి వేపుకుందాము. ఇవి వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నటువంటి గసగసాల పేస్ట్ని ఇందులో వేసి వేయించుకుందాము. ఈ విధంగా అడుగంటకుండా ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఈ గసగసాల పేస్ట్ వైట్గా ఉంటుంది కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు దీన్ని బాగా వేపుకోవాలి. ఇలా కలుపుతూ వేపుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఫ్రీక్వెంట్గా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. దీంట్లో ఎలాంటి మసాలాలు యూస్ చేయము. ఎక్కువ బాలింతలకి మసాలాలు పెడితే హెల్తీగా ఉండరు అనేసి ఓన్లీ గసగసాలు వెల్లుల్లిపాయలే. బాగా వేగింది. ఇందులోనే ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాము. చూడండి, ఆయిల్ కొంచెం తేలుతుంది. బాగా వేగింది. 1 స్పూన్ కారం వేసాను నేను. ఈ కారం వేసిన తర్వాత కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రీక్వెంట్గా. ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకుని సరిపడగా వాటర్ వేసుకుని ఉడికించుకుందాము. ఇది పిల్లలు కూడా చాలా బాగా తింటారండి. ఈ గసగసాలు ఉక్కిరి బాలింతలకి, మెచ్యూర్ అయిన పిల్లలకి, ఈ ఆపరేషన్ చేయించిన వాళ్ళకి అది ఈ ఉక్కిరి ఎక్కువ పెడుతూ ఉంటారు మా సైడు. ఉడుకుతుందండి. దీనికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుందాము. ఇలా ఫ్రీక్వెంట్గా కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడ పట్టేస్తుంది. కొంచెం వాటర్ వేసి అయిపోయిందండి. గసగసాలు ఉక్కిరి రెడీ. ఇది మా అమ్మమ్మ ఇప్పటికీ కూడా చేస్తూ ఉంటారు. అమ్మమ్మలు అయితే బాగా చేస్తూ ఉంటారు. గానుగ నూనెతో ఎక్కువ చేస్తారు. రెడీ అండి గసగసాలు ఉక్కిరి. మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వాచ్ మై ఛానల్.